నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన. ప్రభుత్వం సంస్థ ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్. సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న విద్యార్థులకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు. శృంగేరి శారదా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న వార్షికోత్సవ వేడుకలు. 8 రాష్ట్రాలలో సుమారు 40 లక్షల మంది డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్పై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ ఏజెంట్స్ చేస్తున్న ధర్నాలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సుమారు 85 మంది బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లు, డిపాజిటర్లు రోడ్డెక్కారు. 7 రాష్ట్రాల్లో సుమారు 40 లక్షల మంది నుండి 22,000 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. అగ్రిగోల్డ్ చూపిస్తున్న ఆస్తుల విలువలు 100 కోట్లలో మాత్రమే ఉండగా వసూలు చేసిన సొమ్ము 1000 కోట్లలో ఉంది. తెలుగు రాష్ట్రంలోని కలెక్టరేట్ల వద్ద బాధితులు దీక్షలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వం సిఐడి విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రభుత్వమే అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బకాయిల చెల్లింపు జరపాలని, ఇందుకోసం ఓ ఏజెన్సీని నియమించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఈ వ్యవహారంలో సరిగా వ్యవహరించని పక్షంలో సిబిఐకి అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కుంభకోణములో బలైపోతున్న 20 లక్షల మంది డిపాజిటర్లకు, ఏజెంట్లకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అగ్రిగోల్డ్ యాజమాన్యం డబ్బు చెల్లించాల్సి ఉంది. 8 రాష్ట్రాలలో 40 లక్షల మంది డిపాజిటర్లకు టోకెన్ పెట్టిన అతిపెద్ద కుంభకోణం మన రాష్ట్రం కేంద్ర బిందువుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ కానీ అలాగే ఏజెంట్లు కానీ అతి పెద్ద సంఖ్యలో నష్టపోయి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 7,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ చెల్లించాలని, 12,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని, అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరెవరూ భయపడాల్సిన పని లేదు, వారందరికీ మేము డబ్బు చెల్లిస్తాము, అది మాది బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వాస్తవానికి మూలాల్లోకి వెళితే ఇవాళ 1,500, 2,000 కోట్ల కన్నా ఆస్తులు కనపడతలేదని చెప్పి చావు కబురు చల్లగా చెప్తూ ఉన్నారు. అయితే అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఇంతకాలం సిఐడి డిపార్ట్మెంటు అరెస్టు చేయనందువలన, కస్టడీలోకి తీసుకున్నందువలన, వారి ఆస్తుల్ని ప్రభుత్వ పరం చేసి కంట్రోల్లోకి తీసుకున్నందువలన దొంగతనంగా బినామీ పేరుతో ఉన్నటువంటి ఆస్తుల్ని ఆయన కాడికి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చివరికి సాక్షాత్తు హైకోర్టే బిక్కమొఖం వేసినట్లుగా 10,000 కోట్ల డిపాజిట్ ఉందని చెప్పినటువంటి వాళ్ళకి కేవలం 20 ఖాతాల్లో 6 లక్షలు మాత్రమే మిగిలినాయి. ఈ పరిస్థితికి బాధ్యత యాజమాన్యంతో పాటు పరోక్షంగా సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలా? సిఐడి డిపార్ట్మెంట్ ఎవరైతే దీనికి నాయకత్వం వహించారో వారిని తక్షణమే వారి మీద చర్య తీసుకోవాలా? ఒక నీతివంతమైనటువంటి అధికారిని నియమించి ఈ అగ్రిగోల్డ్ సమస్యల్ని సమగ్రంగా విచారించి డిపాజిటర్స్కి న్యాయం చేకూర్చాలా? ఇప్పటికే దాదాపు 75 మంది 85 మంది
ఆత్మహత్యలు పాలయ్యారు. ఈ సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, యనమల రామకృష్ణ గారి మీద నమ్మకం ఉంది, కుటుంబరావు గారి మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది, అధికారుల మీద నమ్మకం ఉంది. కానీ ఈ నమ్మకం కూడా ఉమ్మైపోయేటట్టుగా ఇవాళ 40 లక్షల మంది ఏజెంట్లు, ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది డిపాజిటర్స్, వీళ్ళందరూ కూడా మిగిలి పడిపోతున్నారు. మా బ్రతుకేమిటని చెప్పి అల్లాడిపోతున్నారు. అందువల్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిపిఐ పార్టీగా ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని చూసినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు వారి ఆవేశాన్ని, దుఃఖాన్ని అదుపు చేసుకోలేక కళ్ళనీళ్ళు పెడుతున్నటువంటి ఈ డిపాజిటర్స్కి, ఏజెంట్కి రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఫిబ్రవరి 25న సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక మరియు స్పేస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లుగా ఆయన తెలిపారు. విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచి వారిని విజ్ఞానం వైపు ఆకర్షితులను చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇరవై 28న జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మరియు స్పేస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి శాస్త్రవేత్తల మొత్తం ముఖాముఖి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 700 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి హాజరు కాబోతూ ఉన్నారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల, శాస్త్ర విజ్ఞానం పట్ల, శాస్త్రీయ దృక్పథం పట్ల ఆసక్తి కలిగించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా గత కొన్నేళ్లుగా మేము ఈ విధంగా నిర్వహిస్తున్నాం. 28 జరిగే ఈ శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి జి రమేష్ బాబు, ముఖేష్ అనే శాస్త్రవేత్తలు, అలాగే వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య, స్థానిక లాంఫామ్ నుంచి ప్రొఫెసర్ సుబ్బరామిరెడ్డి, నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు, అలాగే ట్రాన్స్కో సిఈ కె రాజబాపయ్య, ఇంక ఇతర ప్రముఖులు దీనిలో పాల్గొనబోతున్నారు. విద్యార్థులు తమకు నచ్చినటువంటి ప్రశ్నలు అడిగితే వాటికి శాస్త్రవేత్తలు స్పందిస్తారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా, నగరం, చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జన విజ్ఞాన వేదిక మరియు స్పేస్ క్లబ్ తరఫున కోరుతాము. సంపత్ నగర్లోని శ్రీ శారదా పరమేశ్వరి ఆలయంలో 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శృంగేరి నుండి వచ్చిన పండితుల చేత శతచండీ యాగం, గోపూజలు, గణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 29 వరకు జరగబోయే ఈ వేడుకలలో శతచండీ యాగం, విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర సహిత కుంకుమార్చన తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు విశేష సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. दिव्यश्री चंदनं समर्पयामि हरिद्रा सुवर्णा कुंकुमदे समर्पयामि श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः శ్రీమాత్రే అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి పటానికి పూజ చేస్తున్నాండి. ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజేరమణ్య శ్రీవరాంబుజాయై నమః వరాణి మందగమనాయై నమః మహాలావణ్యదేవతయే నమః సర్వాభవాయై నమః ఖండాసర్వతోర్యుగేన సమన్వితాయై నమః సంపత్కరీ సమారూఢ సుంధుర ప్రజసేవితాయై నమః
నిర్వికారాయై నమః నిష్ప్రపంచాయై నమః నిరాశ్రయాయై నమః నిత్యశుద్ధాయై నమః నిత్యబుద్ధాయై నమః నిరవధ్యాయై నమః నిరంతరాయై నమః నిష్కామయాభికర్షణ్యై నమః తటల్లతా సమురుచ్యై నమః షట్చక్రో పరిసంస్థితాయై నమః మహాశక్త్యై నమః కుండలిన్యై నమః విజనందుననేయస్యై నమః భవాన్యై నమః భావనాన్యాయై నమః భవారణ్యముఖానిగాయై నమః భద్రప్రియాయై నమః భద్రమూర్త్యై నమః భక్త సౌభాగ్యదాయై నమః భక్తిప్రియాయై నమః భక్తిగమ్యాయై నమః భక్తివశ్యాయై నమః భయాపహాయై నమః శాంభవ్యై నమః శారదానాథ్యాయై నమః శర్వాణ్యై నమః శర్మదాయై నమః శాంకర్యై నమః శ్రీకర్యై నమః సాధ్వ్యై నమః శరచంద్రనిపాలనాయై నమః శాశ్వతయై నమః శాంతిమత్యై నమః నిరాధారాయై నమః నిరంజనాయై నమః నిర్లేపాయై నమః నిర్మలాయై నమః. యువత సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ కోరారు. కళాభారతి అంధుల పాఠశాలలో మురళీ మిత్ర మండలి వారి చేత నిర్వహించిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అంధ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా దుస్తులు, ఫర్నిచరు సమకూర్చిన మిత్ర మండలి సేవలు అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజధాని నిర్మాణంలో కూడా యువత క్రియాశీలకమైన పాత్ర పోషించాలని ఆయన కోరారు. మురళి పద్మవర్ధన్ సందర్భంగా అసలు మిత్ర బృందం అంతా కలిసి ఈరోజు కళాభారతి అందుల ఆశ్రమ పాఠశాలలో పిల్లలకి టవల్స్ కానివ్వండి, భోజనం కానివ్వండి, కుర్చీలు అంటే చైర్స్ ఒక 40 చైర్స్ని ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఈ పాఠశాల నిర్వాహకులు రామచంద్రారెడ్డి గారు కోరిక మేరకు మరి మిత్రులు ప్రసాద్ ఈ రాష్ట్రంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా యువతను ప్రోత్సహిస్తున్నారో అదేవిధంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఇది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి డిజార్డర్లో ఉన్న పిల్లలకి చేయూతనివ్వడం కోసం చేస్తున్న మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిన బాధ్యత, యువత పాల్పంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి మంచి మనుషులకి ఈ స్నేహితులు తోడుగా ఉండడం కూడా అభినందించాల్సిన అవసరం. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.